జీతం మూరెడు ఖర్చు బారెడు అట. పెరిగిన ధరలతో సామాన్య మధ్యతరగతి జనం విలవిల. జీతం పెరుగుతలేదు, ఖర్చు మాత్రం పెరిగిపోతున్నది. ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి జీవితాలు తలకిందులవుతున్నాయి. చమురు ధరల ప్రభావం కూడా సరుకుల మీద పడుతున్నది. 3 నెలల క్రితంతో పోలిస్తే వస్తువుల ధరలు పైకి ఎగబాకుతున్నాయి. సోనా మసూరి క్వింటా 5,400 నుంచి 6,800కు పెరిగింది. ఇథనాల్ తయారీకి చక్కెర, పెరిగిపోతున్న పంచదార ధరలు, నిత్యావసరాలు కూడా ప్రియమవుతున్నాయి, అంటే రేట్లు పెరుగుతున్నాయి. ఈ ఇథనాల్ E20 పెట్రోల్ వచ్చింది కదా, E20 పెట్రోల్ ఎట్లా తయారవుతుంది? మొక్కజొన్న, వరి, చెరకు వీటి నుంచి తయారు చేస్తారు. సో ఈ ఈ షుగర్ కేన్స్ మొత్తం వాటికి తరలిస్తున్నారు. తరలించడం వల్ల షుగర్ దొరకలేదు. ఇప్పుడు షుగరు ఇంతకుముందు మనం మొన్నటి వరకు వేరే దేశాలకు మనం ఇంపోర్ట్ చేసేవాళ్ళం. మన దిగుమతులు మొత్తం ఆగిపోయినాయి, అసలు జీరో ఇంపోర్ట్స్ అనమాట మరి. కానీ ఇవాళ మనము ఈ E20 పెట్రోల్ వచ్చిన తర్వాత ఈ షుగర్ కేన్స్ మొత్తం చెరుకునంతా ఇథనాల్ కోసం తరలిస్తున్న తర్వాత మనం షుగర్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే మొత్తం 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చింది కేంద్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి. ఇప్పటికీ చక్కెర మీరు చూడండి, బ్లింకిట్లో కొట్టిన 60 రూపాయలు 70 రూపాయలు ఉన్నది. మీకు రైస్ బ్యాగ్ ధర కూడా భారీగా పెరిగిపోయింది. ఇంతకుముందు 1400-1500కి వచ్చే ప్రీమియం రైస్ ధర ఇవాళ 1700-1800 అయింది. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. మొబైల్ రీఛార్జీలు, అపార్ట్మెంట్లో మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా భారం అయిపోయినాయి. రోజు రోజుకి పెరిగిపోతున్న ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్ల ధరలు. పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి పెరుగుతున్న ధరల దెబ్బకు సామాన్య మధ్యతరగతి ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. నెల నెలా వచ్చే కొద్దిపాటి జీతంతో కాలక్షేపం చేసేవారంతా ఇప్పుడు పక్షం రోజులకే ఖాళీ అవుతున్న పర్సులతో కలవరపడుతున్నారు. ఉదయం నిద్రలేవగానే అవసరమయ్యే పాల ప్యాకెట్ దగ్గర నుంచి పప్పు, ఉప్పు, నూనె, పెట్రోల్, మొబైల్ రీఛార్జ్లు, బాత్రూంలో వాడే మగ్గు, బకెట్ దాకా అది ఇది అని లేదు, అన్నింటి ధరలు పెరిగిపోతున్నాయి. ధరాభారం తట్టుకోలేక విలవిల్లాడిపోతున్నారు ప్రజలు. సో ఇంత ఘోరమైన సిచ్యువేషన్ ఉన్నది. మీకు ఆల్మోస్ట్ అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఎగ్స్, చికెన్, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్, ప్రతిదానికి ట్రాన్స్పోర్టే. గ్యాస్ కావాలా, పెట్రోల్, డీజిల్ కావాలా, అన్నింటికి లింకే కదా. వచ్చే కాస్త జీతంతో ఎలా నెట్టుకు రావాలో, పెరిగిన ఖర్చులను ఎలా సర్దుకోవాలో తెలియక భయపడుతున్నారు. పొదుపు మాట దేవుడెరుగు, అప్పులు లేకుంటే చాలు అన్నంత వేదనాభరితంగా వారి జీవితం మారింది. వారి సంగతే అలా ఉంటే రోజువారీ కూలీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి వారంతా హైదరాబాద్ మహానగరంలో సంసార సాగరాన్ని ఈదలేక స్వస్థలాలకు క్యూ కడుతున్నారు. నగరంలో 20 ఏళ్లుగా ఉంటున్న వారు సైతం ఇక్కడ బతకలేం బాబోయ్ అంటూ పుట్టిన ఊర్లకు వెళ్లాలని ఆలోచిస్తున్నారంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. సామాన్యుల నుంచి సంపన్నుల దాకా అందరికీ నిత్యావసరాలైన బియ్యం, పంచదార రేట్లు గడిచిన 3 నెలల్లో పైకి ఎగబాకినాయి. 3 నెలల క్రితం రిటైల్ మార్కెట్లో క్వింటాల్ సోనా మసూరి బియ్యం 5,400 ఉంటే ఇప్పుడు అది అమాంతంగా 6,800కు చేరింది. హోల్సేల్లో 6,500 పలుకుతోంది. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజల్లో కొందరు రేషన్ బియ్యంతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇక చక్కెర అయితే 15 రోజుల నుంచి శరవేగంగా పరుగులు పెడుతున్నది. 3 నెలల క్రితం 48 రూపాయలు ఉంటే ఇప్పుడు 60 నుంచి 65 రూపాయలకు పెరిగింది. గతంలో రేషన్ దుకాణాల్లో కిలో చక్కెర 13 రూపాయలకు ఇచ్చేవాళ్ళు. కానీ మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి లేదంటూ ఈ ఏడాది మార్చి నుంచి పౌర సరఫరాల శాఖ దాని పంపిణీ ఆపేసింది. దీంతో చాలామంది అనివార్యంగా దుకాణాల్లో కొంటున్నారు. ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెరను అధికంగా వినియోగిస్తున్నారని, అందుకే ధరలు పెరుగుతున్నాయని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. ఇక బ్లాక్ మార్కెట్ ఉన్నదే కదా దందా. ఇక బెల్లం ధర కూడా కిలో 70 ఉన్నదట. దాదాపు అన్ని వంటల్లో తప్పనిసరిగా ఉపయోగించే ఉల్లిగడ్డ నెంబర్ 1 క్వాలిటీ ధర 25 నుంచి 30 రూపాయలు. 3 నెలల్లో అది 45 నుంచి 45 రూపాయలకు చేరుకున్నది. సాధారణ రకం అయితే 35 రూపాయలకు అమ్ముతున్నారు. ధరలు పెరిగిపోవడంతో చాలామంది ఉల్లి వాడకం తగ్గిస్తున్నారు. రైతు బజార్లో బీరకాయ, బెండకాయ కిలో 35 నుంచి 50 రూపాయలకు అమ్ముతుంటే రిటైల్ దుకాణాల్లో 60 నుంచి 80 రూపాయలకు అమ్ముతున్నారు. ఇక బాత్రూంలో వాడే ప్లాస్టిక్ వస్తువుల రేట్లు కూడా భారీగా పెరిగినాయట. ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే 15 నుంచి 25% పెరిగినాయి. అన్ని చిప్పులు, ల్యాప్టాప్లు, ట్యాబ్స్, ఏదైనా సరే, మీరు పవర్ బ్యాంక్స్, ఇంకోటి